సరేనమ్మా, మీకు పాలిటిక్స్ నిజంగానే మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. మీరు తెలుగుదేశం పార్టీ ద్వారా మీరు వర్క్ చేయండి. నేను మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి, మిమ్మల్ని మినిస్టర్ని చేసి, మీకు డెఫినెట్‌గా సముచిత స్థానం కల్పించి, మీరు ఏ యాంబిషన్‌తో ఉన్నారో ఆ యాంబిషన్ ఫుల్‌ఫిల్ అయ్యేలాగా చేస్తాను అన్నారు. అంటే నేనన్నాను, నాకు ఎమ్మెల్యే అంటే కూడా నాకు మీనింగ్ తెలీదండి. ఉన్నది చెప్పాలి. మీరు నేర్చుకుంటారమ్మా. మీరు చాలా తొందరగా, చాలా ఫాస్ట్‌గా అన్నీ నేర్చుకుంటారు. ఆ నమ్మకం మాకుంది అని అంటే, మా హస్బెండ్ కూడా మాట్లాడితే, మా హస్బెండ్ అన్నారు, "నో, నో, నో, డోంట్ ట్రీట్ హర్ లైక్" ఆహ్, అంటే ఒక 100 మంది ఎళ్తే దీన్ని కూడా ఒక 101 మనిషిలాగా వద్దు. అలాగైతే వద్దు. నాకిష్టం లేదు. యాక్చువల్‌గా నాకు పాలిటిక్స్ తను రావడం ఇష్టం లేదు. తను చాలా సెన్సిటివ్. మీరు మైక్ పట్టుకొని వాళ్ళని తిట్టండి, వీళ్ళని తిట్టండి అనంటే అలాంటివన్నీ నాకిష్టం లేదు అని చెప్పారు. ఎవరిని తిట్టవసరం లేదు. పార్టీకి వర్క్ చేస్తే చాలు అని చెప్పేసంటే, సో, సీ టు దట్ యూ టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్. నో డీరెస్పెక్ట్‌ఫుల్ టు హర్ అని చెప్పేసి అన్నారు. అనంటే ఒక మంచి రోజు చూసి జాయిన్ అవ్వమంటే, నేను ఒక మంచి రోజు చూసి జాయిన్ అయ్యాను. డే 1 నేను ఫస్ట్ అన్నీ నేర్చుకోవాలి. మీకు ఇందాక చెప్పాను కదండీ! ఒక పని తీసుకుంటే 100% ఐ విల్ బీ ఇన్. ఒప్పుకున్నాను, వచ్చాను, ఏదో ఒకటి చేయాలి. ఇంకా దాన్ని అప్పుడు వాటర్ ప్రాబ్లమ్ ఉంది. చాలా మెయిన్‌గా ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ రిచ్ హౌసెస్ వాటర్ ప్రాబ్లమ్. గుడిసెల్లో ఉండేవాళ్ళు, బస్తీ వాళ్ళు, అక్కడంతా వాటర్ ప్రాబ్లమ్ ఉంది. సో, ఇదంతా నేను ఏమంటారు, దాన్ని సర్వే చేసి, ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసుకొని, హోంవర్క్ చేసి, సో, నేనేంటంటే అది 100% నేను కరెక్ట్‌గా చెయ్యాలి అని చెప్పి, చాలా లైబ్రరీలో కూర్చొని, హిస్టరీ తీసుకొని, సో, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం ఏం చేసింది, లేదా ఇంకో పార్టీ వాళ్ళు ఏం చేశారు, అన్నీ కూడా సేకరించి ఇట్లా అంతా ఎలా అంటే, స్వప్న గారు మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు. బికాస్ యూ బీన్ ఇన్ దిస్ మీడియా వెరీ లాంగ్ టైమ్. అవును. సో, మీరు నా వర్క్ చూసుంటారు. నా వర్క్ ఎలా అంటే, మార్నింగ్ 5:30కి లెగిస్తే 6 o'clockకి నేను ఛానల్స్కి న్యూస్ స్కామ్కి పొద్దున్న స్టార్ట్ చేస్తే ఇంటికి నేను 11 o'clock వచ్చేదాన్నండి. నా బ్యాగ్లోనే ఎక్కడ నేను ఎవరి దగ్గర కూడా ఒక కప్ ఆఫ్ కాఫీ కానీ, మంచినీళ్ళు కానీ ఎవరి దగ్గర నేను తాగలేదు. ఐ స్పెండ్ మై ఓన్ మనీ. మధ్యలో ఎక్కడైనా దొరికితే ఇడ్లీలాగా ఇలాగంతా తిని, వాటర్ నేను తీసుకెళ్ళి, డ్రై ఫ్రూట్స్ నా బ్యాగ్లోనే పెట్టుకొని, ఫ్రూట్స్ నా బ్యాగ్లో పెట్టుకొని, జ్యూసెస్ పెట్టుకొని, అందరూ సిగ్గుపడతారు. ఇప్పుడంతా ఏంటంటే అందరూ ఫోన్ పట్టుకోవాలి, ఇలా ఇలా రావాలి. ఆ బ్యాగ్, ఇంత పెద్ద బ్యాగ్ తేవాలంటే ఏదో పల్లెటూరు నుంచి వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. అలాగంతా ఏం లేదు. నేను అంత పని చేశాను. ఏమైంది? ఓకే, నాకు ఎమ్మెల్యే సీట్ అన్నారు కదా, ఎక్కడిస్తారు అని అడిగాను నేను. అంటే నన్ను ట్రేస్ ఆఫ్ ఏమంటే, నేను నాకు నా సర్కిల్లో కాన్ఫిడెన్స్ ఉన్న కొన్ని చెప్పాను. సో, ఆయన మైండ్లో ఉన్నవి కొన్ని చెప్పారు. అటు ఇటు చేసి దెన్ మీకు తెలిసి ఈక్వేషన్స్లో అన్నీ మారుతూ ఉంటాయి. నాకు ఈ చెడు కూడా ఆడేసుకున్నారన్నమాట. ఉమ్మడి రాష్ట్రంలోని ఒక 100 నియోజకవర్గాల్లో చెప్పారు. లాస్ట్ అటు ఇటు తోసి వైజాగ్ సౌత్ అని చెప్పారు. ఓకే, నో ఇష్యూ అని వైజాగ్ సౌత్కి వెళ్ళి అక్కడ నేనంతా మొత్తం ఏమేం చేయాలి, ఎవరెవరిని కలవాలి, క్రిస్టియన్, ముస్లిమ్స్ అన్నీ ఉంటాయి కదండి, అన్నీ కార్యక్రమాలన్నీ చేశారు. కైండ్ ఆఫ్ ప్రచారం చేసుకున్నారు, క్యాంపెయినింగ్ చేసుకున్నారు. అంతా చేసుకున్నాను. ఇల్లు తీసుకున్నాను, ఆఫీస్ తీసుకున్నాను. ఇది ఏ ఎలక్షన్ ఇది? 2009 కాదండి. 9. రైట్. మొత్తం చేశారు. ఖర్చు చాలా పెట్టుకున్నాను. అప్పుడు నా సంపాదన ఏం లేదనుకోండి. మా వారు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ తర్వాత ఈ స్టార్టెడ్ డూయింగ్ రోడ్ మెయింటెనెన్స్ వర్క్ ఇన్ మదురై డిస్ట్రిక్ట్. సో, ఆయన డబ్బులు చక్కగా ఏటీఎం కార్డు పెట్టుకొని, ఇన్నోవా ఎంత ఖర్చు పెట్టుకుంటారు?
టీడీపీ అవుతుందండి 3+ అవుతుందండి 3 కోట్లు ప్లస్ 350 పైనే ఉంటుంది 3.5 కోట్లు ఉంటుంది 3.5 కోట్లు మీరు ఖర్చు పెట్టారు వైజాగ్ సౌత్ అభ్యర్థి అని అనుకుని లేదు టోటల్గా నేను నాకెవరు ఏమీ చేయలేదు కదండి నాకేమి పార్టీ సైడ్ నుంచి కార్లు పంపించడాలు అట్లా ఏమో అన్నీ నా ఓన్ మనీతోనే చాలా ట్రావెలింగ్ అంతా కూడా చేశాను కానీ మోసం చేశారు తర్వాత మోసం కంటే ఏదైనా పెద్ద వర్డ్ అంటే మాట్లాడచ్చేమో అని అనుకుంటున్నాను నేను సో మోసం అని చాలా చిన్న వర్డ్ యూస్ చేస్తారు మీరు అయిన తర్వాత బీఫామ్కి పిలిచారు బీఫామ్కి పిలిచినప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాను అన్నీ తెమ్మన్నారు చెక్ లిస్ట్ అంతా తీసుకురమ్మన్నారు అక్కడ బీఫామ్ తీసుకోవడానికి ఒక 1 అవర్ ముందు మీరందరూ భోజనాలు చేసేసి రండి ఇన్ఫామ్ చేస్తాము అన్నారు నాకు అర్థమైపోయింది See, when I entered into the films, I'm a kid. Now I'm not a kid. Kada? Honest worker I am. Very honest worker I am. మీరు ఎలా మీ మాట పడితే తెలుస్తుంది ఎంత సిన్సియర్గా చేసి ఉంటారు నా ముందే స్వప్న గారు ఆయన తిట్టిన వాళ్ళనందరికీ ఆయన చంద్రబాబు నాయుడు గారు 10 అడుగుల దూరంలో ఉంటారు ఇక్కడ కూర్చొని ఆయన తిట్టిన వాళ్ళందరూ ఆయన మంచి మంచి ఉన్నత స్థానం ఇచ్చారు నిద్దట్లో కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటే కూడా నేను తిట్టను నిద్దట్లో కూడా యు గాట్ ఇట్ లాయల్టీ గురించి మాట్లాడుతున్నా మీతో అర్థమైంది అదే మీ ఎదురుగుండా స్వప్న గారు చాలా మంచి ఆవిడని పొగిడి ఆ డోర్ బయటికి వెళ్ళిన వెంటనే మిమ్మల్ని బండ బూతులు తిడితే ఎలా ఉంటుంది అలాంటి వాళ్ళందరూ పార్టీలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండి మంచి మంచి పోస్ట్లో ఉండి నిద్దట్లో కూడా పార్టీని కానీ పార్టీ వ్యక్తులను కానీ ఒక్క మాట అంటే రెచ్చిపోయేదాన్ని ఎందుకు ఛానల్స్ ఓకే ఐ నో నీడ్ టు బ్రింగ్ ద ఛానల్స్ నేమ్స్ ఆల్ ద ఛానల్స్ మీకు అన్నీ తెలుసు డెస్క్ దగ్గర కూర్చుని పార్టీ వాళ్ళ గురించి అని గొడవ పెట్టుకుంటారు అక్కడ మనం అయిపోయిన తర్వాత దే గివ్ కప్ ఆఫ్ కాఫీ టు ఎవ్రీబడి కదా రండి సార్ కాఫీ తాగండి మేడం మీ చంద్రబాబు నాయుడు అన్నారనుకోండి ఈ డెబేట్ ఈ న్యూస్ దీంట్లో ఎలా మాట్లాడేదాన్నో అంత డిఫెండ్ చేసుకుంటూ వచ్చేవారు అక్కడ అలాగే మాట్లాడేదాన్ని బట్ ఎందుకు మరి మిమ్మల్ని అంతా అక్కడ కూడా అలాగే మాట్లాడేదాన్ని ఇలా ఇదిగో కవిత గారు కెమెరా దగ్గర నుంచి వచ్చేసామండి మీరు ఇక్కడ కూల్గా ఉండండి నిజాలు మాట్లాడండి నిజం లేదు అబద్ధం లేదండి మాట్లాడితే వేరేలాగా ఉంటుంది దట్ ఈస్ మై లాయల్టీ టువర్డ్స్ ద పార్టీ ఈరోజు ఎప్పుడైతే నాకు ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చిన తర్వాత 1 అవర్లో నాకు బీఫామ్ రావాల్సిన ప్లేస్లో అన్నోన్ వాస్పల్లి గణేష్ అనే అతను 1 మంత్లో అతని ఇంటి ముందు 3 జెండాలు ఎగరేశాడు 3 జెండాలు ఎగరేశాడు ఒకటి ప్రజారాజ్యం సెకండ్ కాంగ్రెస్ అండ్ థర్డ్ టీడీపీ 1 మంత్ మీకు అంత రోడ్డు ప్రతిరోజు నాకు అర్థం కాదు ఏంటంటే ఎవ్రీ పొలిటీషియన్స్ ఎవ్రీ లీడర్స్ ఒక్కటి అర్థం చేసుకోవాలి ఆర్టిస్టుల్ని చిన్న చూపు చూడద్దు చూస్తారా అలా మిమ్మల్ని చూసారా నన్నే కాదు పేర్లొద్దు చూడద్దు ఎందుకు అంటున్నానంటే మేము ఇంట్లోంచి కారులోకి ఎక్కాలి అంటే మాకు గొడుగు పట్టుకుంటారు మల్లె పువ్వుల్లాగా మేము షూటింగ్లోని మేము ఉంటాం ఎండ ఏం తెలియకుండా అలా ఉంటాం మేము అలాంటి నన్ను తీసుకోండి నాకు ఆ ధర్నా చేసేటప్పుడు ఆ తార్ రోడ్లో మిట్ట మధ్యాహ్నం 12 గంటలు
కూర్చొని ధర్నా చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. స్వప్న గారు 48 degrees ఎందుకోసం అండి? నా పార్టీ కోసం, నా పర్సనల్ కాదు, అక్కడ నా పార్టీ కోసం వర్క్ చేస్తున్నాను. నా లీడరు రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎలాగైనా అవ్వాలి. తెలుగుదేశం రామారావు గారు స్థాపించిన ఒక పార్టీ. అప్పుడు పెద్దపీట మీరు ఎవరికి వేస్తారండి? ఏసీ రూమ్లో కూర్చొని మీడియా ముందు ఉండి మాట్లాడేవాళ్ళ? అందరూ పల్లకీలో ఎక్కాలి అంటే మోసేవాళ్ళు ఎవరు? మోసేవాళ్ళు ఎవరు చెప్పండి? మాటలు రావట్లేదు. ధర్నాలు 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 గొంతు చించుకొని. ఎక్కడ వైజాగ్, ఎక్కడ వరంగల్ అండి, ఎక్కడ వరంగల్, మళ్ళీ ఎక్కడ కాకినాడ అండి? See the distance I'm talking about. అనంతపురం ఎక్కడ, ఎక్కడ విజయవాడ అండి? అలా వెళ్ళేవారు. 294 నియోజకవర్గాలలో నా పాదం ఉంది. 294 నియోజకవర్గాలలో నా కాలు ఉంది. వెళ్ళాను అంటే మీటింగ్లు మీటింగ్లు మీటింగ్లు. అక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఇదేముంది, ఇన్స్టెంట్ రోజు ఆ ఇన్నోవా ఏమో దేవుడు ఇంకా నాకు నూకలు ఉన్నాయి కాబట్టి ఉంచాడేమో నాకు తెలీదు. ఎంత రిస్క్. రాత్రి ఫుల్ నైట్. ఒకరోజు నేను ఎక్కడున్నాను, రాజమండ్రి బుచ్చయ్య చౌదరి గారి మీటింగ్లో ఉన్నాను. వెంటనే నాకు ఎర్రపల్లి దయాకర్ గారు ఫోన్ చేసి, నువ్వేం చేస్తావో తెలీదమ్మా, నాకు పొద్దునగా నువ్వు ఇక్కడ ఉండాలి. ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ వరంగల్ అండి, ఏం చేశాను? నైట్ 10 o'clockకి నాకు అక్కడ మీటింగ్ అయిపోతే రోడ్డు మీద 4-wheel బండిలో ఇడ్లీలు అమ్ముతుంటే నేను మా కుర్రాడు ఇంకా నాకు ప్రోగ్రామ్ చెప్పే అతను మేము నలుగురం ఆ రోడ్డు మీద వేడిగా ఆ ఇడ్లీలు రాత్రి 10 గంటలకి తిని ఆ కారులో పడుకొని మార్నింగ్ వరంగల్ వెళ్ళి ఆ వరంగల్ లేచి వెంటనే పడుకొని స్నానం చేసి వెళ్ళి ఆయన లారీ మీద ఎక్కడో మీటింగ్ జరుగుతుంది. అంత పెద్ద లారీ పైకెక్కి డ్రైవర్ కూర్చున్న పైన ఉంటుంది చూడండి, ఆ పైకెక్కి నేను స్పీచ్ ఇచ్చాను. రోజు రాత్రి డ్రైవ్, పగలంతా. అంత ఒళ్ళు అలవగొట్టుకుని ఎందుకు చేశారు? ఇప్పుడు నేను ఎలాంటి దాన్ని అంటే, తెల్లనివన్నీ నీళ్ళు, పాలు, నల్లనివన్నీ నీళ్ళు, అలాగా బాబుగారు చెప్పారు. ఇప్పుడు నేను ఎవరైనా తోక పట్టుకొని నేను వెళ్తే బాబుగారు తప్పులేదు, ఎవరో తీసుకెళ్ళారు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే నాకు చెప్పినప్పుడు దాంట్లో మనకి ఇంకో ఆలోచన రాదు కదండి. వి ట్రస్ట్ ద ప్రెసిడెంట్, ఈజ్ ద ప్రెసిడెంట్. కానీ మోసం చేసినట్టే అయితే మీకు మోసం కంటే దారుణం. మీరు అడిగారా నిలదీసి? చాలా అయ్యాయి అండి, చాలా అయ్యాయి. ఏమని చెప్పారు? మీకు తెలుసు కదమ్మా, పాలిటిక్స్లో కొన్ని ఈక్వేషన్స్ వల్ల చాలా అవ్వడము. ఇంకా నాకు బాధ ఎక్కడ వస్తుంది అంటే, పిల్లల్ని వదిలేసి మీరు ఎర్నింగ్స్ లేదు, మూవీస్ వదిలేశాను, ఇల్లు వదిలేశాను, ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు, ఇల్లు ఏమవుతుందో తెలీదు, తిన్నారా లేదో తెలీదు, ఎలా ఉన్నారో తెలీదు, వాళ్ళ ఫోన్లో కూడా మాట్లాడేదాన్ని కాదు. ఏదో పిచ్చిగా నాకు ఎలాగైనా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం పార్టీ రావాలి అని, దాంట్లో నేను ఒక మంచి ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మినిస్టర్ అవ్వాలి. నేనేమనుకున్నానంటే వైజాగ్ సౌత్ మన ఉమ్మడి రాష్ట్రాలకి, అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రాలకి రోల్ మోడల్ చేయాలనుకున్నానండి. అంత తీర్చిదిద్దుదాం అనుకున్నాను, అంత బాగా పనిచేద్దాం అనుకున్నాను. 24 గంటలు ప్రజల్లోనే ఉండి అసలు అక్కడ కష్టం అంటే ఏంటో తెలియకుండా, అంటే చాలా. ఇప్పుడు సింగపూర్లో నేను 13 years ఉన్నాను, చెన్నైలో చిన్నప్పటి నుంచి ఉన్నాను. సో నాకు తెలుసు ఇప్పుడు మనం ఏం చేయాలంటే వరల్డ్ వైడ్గా వాట్ ఈస్ ద బెస్ట్ అనేది తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే
యూ విల్ బికమ్ ఎ బెస్ట్ లీడర్. ప్రతి ఒక్కళ్ళు షుడ్ నాట్ డూయింగ్ ద సేమ్ థింగ్, డూ సంథింగ్ డిఫరెంట్. ఒక సామాన్యుడు బ్రతకడానికి మనం ఎప్పుడూ కూడా ముందుండాలి. సామాన్యుడు బ్రతకడానికి లేని పరిస్థితుల్లో వై వీ నీడ్ ఏ లీడర్స్. ఏదో చేయాలనుకున్నా, ఎంతో చేయాలనుకున్నాను, చాలా చేయాలనుకున్నాను నేను. అది ఎలా అయిపోయిందంటే ఇంత హోమంలోని ఇన్ని నీళ్లు పోసేస్తే ఏమైపోతుందో అలా అయిపోయిందండి నాకు. నన్ను కనుక నిజంగా ఆయన ఎంకరేజ్ చేయండి. ఐ గాట్ సో మెనీ ఐడియాస్. ఎన్నోసార్లు ఎన్నో ఆయనకి నేను పర్సనల్గా, సార్ ఇలా జరుగుతుంది, మీరు ఇలా చెయ్యండి, నేను చెప్పిన రోజులు ఉన్నాయి స్వప్న గారు, నేను చెప్పిన రోజులు ఉన్నాయి. అయితే మిమ్మల్ని అలా కరివేపాకులా వాడుకుని తీసి అయిపోయింది. వాడుకుని పడేసారని ఒప్పుకుంటారా? అంతే 100% కాదండి.